నమః శివాయ ఓం 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 నమః. మిత్ర నారద, నీవు కైలాస పర్వతంపై స్తుతిగానంలో ఉన్నావు. నేను నీ వియోగంలో అటు ఇటు పరిభ్రమిస్తున్నాను. ఇది ఎటువంటి అన్యాయం సఖా నారద? ఎట్టి అన్యాయం ఇది? మిత్ర నారద, ఈ వేళ మా జీవితంలో నిజంగా శ్రేష్టమైన దినం. అనాయాసంగా నిన్ను కలుసుకున్నాను. అనాయాసంగా శ్రీ మహావిష్ణువు ఇంకను మా ఆరాధ్యులు పరమపిత బ్రహ్మదేవులు దర్శనమిచ్చారు. అంతేకాక పరమేశ్వరుడు మరియు పార్వతీమాతల సేవలో ఉపస్థితుడనయ్యాను. ఇంతకు మించిన శుభదనం ఇంకేముండగలదు? ఇంతకు మించి ఏమి కావాలను? మిత్ర పర్వత, నీ ఆరాధ్యులు పరమపిత బ్రహ్మదేవులు ఇప్పుడు ఇక్కడే ఉన్నారు. కొద్ది క్షణాల్లో అంతర్ధానమైపోతారు కూడా. నీకది తెలియనే తెలియదు. పద, నాతో పాటు నీవు కూడా వచ్చి వారికి విన్నవించుకో. వారు నిన్ను తమ భక్తునిగా స్వీకరించమని కోరు. రా. నీవి సమయాన మంచి మిత్రుని కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నావు మిత్ర నారద. మంచి మిత్రుని కర్తవ్యాన్ని. పద. ఓం నమః శివాయ. పరమపిత, ఈ పర్వతుడు అహోరాత్రాలు తమ నామస్మరణ చేస్తున్నాడు. తమరి భక్తుడు కావాలని ఆశిస్తున్నాడు. కృపతో ఇతన్ని ఆశీర్వదించండి. ఇతనిపై తమ కృప ప్రసరించాలని. నారద, మాకిది ఆశ్చర్యంగా ఉంది. మా యొక్క భక్తుడిని అనిపించుకునేందుకు ఇతనికి నీ యొక్క సహాయం ఆవశ్యకమైంది. ఒక భక్తుడు తన ఆరాధ్యునితో స్వయంగా సంబంధం ఏర్పరచుకోకపోతే అతని భక్తి స్థిరంగా ఉండదు. మిత్ర నారద, నేను అనుకోవడం పరమపిత బ్రహ్మదేవులు నాపై ప్రసన్నంగా లేరు. పర్వత, నీ గొడవలో నేను నా ఆరాధ్యులైన శ్రీహరితో మాట్లాడనే లేదు. దేవర్షి నారద, మీ యొక్క మిత్రుడు మీతో సమానమైన చతురుడు మరియు బుద్ధిమంతుడుగా లేడే? నారాయణ నారాయణ. ఏమి చేయగలను మాత? మా మిత్రుడు పర్వతుని మస్తిష్కం కూడా పర్వతంలాగే చలనం లేనిది. ఇతని పొరపాటు ఏమైనా ఉంటే క్షమించగోరుతాను. నారద, నీ ఈ మిత్రుడు మొదటిమారు కైలాసానికి వచ్చాడు. మేము స్వాగతం చెప్పడానికి కూడా అతడు అవకాశమే లేదు. పరమేశ, తమరు కరుణామూర్తులు. ఈ అమాయక పర్వతుని బుద్ధికి తట్టని లేదు. కైలాసానికి వచ్చినప్పుడు ప్రప్రథమంగా తమరికి పార్వతీమాతకు వందనాలు చేయవలనని. పర్వత, పరమేశ్వరిని పార్వతీమాతని క్షమాపణలు. క్షమించండి పరమేశ, క్షమించండి మాత. నేను అజ్ఞానిని, బుద్ధిహీనుడను. నాకు కూడా మన చతురమిత్రుడు నారదునిలాగా చాతుర్యాన్ని వరంగా ఇవ్వండి. నీకు శుభమగుగాక పర్వత. నీ కోరిక శీఘ్రంగా ఫలించుగాక. పరమేశ, ఇప్పుడు మా అందరికీ అనుమతినియండి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ్. జయ జయ బ్రహ్మదేవ. నారాయణ నారాయణ. మిత్ర పర్వత, ఎక్కడ ఉన్నారు ఆ పరమేశ్వరుడు? ఏది ఆ పరమపిత బ్రహ్మదేవుడు? నీవేమన్నా నీ ఊహాలోకంలో పరిభ్రమిస్తున్నావా? నేను అత్యంత అజ్ఞానిని, మందబుద్ధినిను మిత్రమా నారద. అది నీవు నిరూపించేశావు. అది నా దోషం కాదు. నా దోషం కాదు మిత్రమా పర్వత. నిన్ను నీ బుద్ధియే మోసగించింది. నీవు నీ యొక్క బుద్ధిని ఉపయోగించటం లేదు. నీ చాతుర్యాన్ని లేదు. అది నీ యొక్క పర్వతం లాంటి మస్తిష్కంలో దాగి ఉంది. నీవు నిజమే చెప్తున్నావు నారద. ఆ పార్వతీ పరమేశ్వరులు నాకు చాతుర్యాన్ని వరంగా ఇవ్వగానే నా మనసు ఆశించింది ఏమంటే, నేను శీఘ్రంగా నీ అడుగుజాడల్లోనే నడవాలని. మరైతే నీవిప్పటిదాకా నాకు చెప్పనే లేదు మనం ఎక్కడికి వెళ్తున్నామో. నారాయణ నారాయణ. తప్పకుండా చెబుతాను పర్వత, తప్పకుండా చెబుతాను. మరి కానీ నీవు మాకు చెప్పాలి. నీకు కైలాసంలో పరమపిత బ్రహ్మదేవులు కనిపించారు. శ్రీ మహావిష్ణువు దర్శనమైంది. పరమేశ్వరులు పార్వతీమాత అక్కడే ఉపస్థితులై ఉన్నారు. అక్కడ దేవేంద్రులున్నారు, దేవతలున్నారు. మరైతే ఇక అక్కడ లేని వారెవరో నీ మనస్సుకు తట్టనే లేదు. మిత్ర నారద,
ఏమిటి నీవు ఇప్పటి నుంచే నా బుద్ధిని పరీక్షించడం ప్రారంభించేశావా? నీవు అడిగిన ప్రశ్నకు సమాధానం అయితే నాకు ఎంత మాత్రమూ తెలియడం లేదు. ఇప్పుడు నీవే చెప్పు, నీ యొక్క ప్రశ్నకు అంతరార్థం ఏమిటో? నారాయణ నారాయణ, అక్కడ దేవగురువులు బృహస్పతి కనపడకపోవటం నీకు ఆశ్చర్యంగా లేదా? ఆ, ఉంది. లేదు లేదు, నాకు దేవగురువులు అసలు జ్ఞాపకమే రాలేదు. నీ సాంగత్యంలో తన్మయుడనై అన్నీ మర్చిపోయాను. ఒక శిష్యుడు తమ గురుదేవులను మర్చిపోవడం అంత మంచిది కాదు. అది అంత మంచిది కాదు అంటే చాలదు, అది మహాపరాధమేను. నా వంటి శిష్యుడు జ్ఞాపకం వచ్చినప్పుడు గురు బృహస్పతి తప్పక దుఃఖితులవుతారు. కానీ ఇప్పుడు వారు దుఃఖితులు కాదు, సంతోషంగా ఉన్నారు. మన గురుపత్ని దేవీ తార సహచర్యం లభించింది. వియోగానంతరం పతిపత్నులు కలుసుకున్నారు. గురుపత్ని దేవి తార, ఈ పేరు నేను మొదటి మారుగా వింటున్నాను. నారాయణ నారాయణ, పర్వత, నీవు విన్నది కన్నది అంతా స్వల్పమే. పర్వత, ఒక్క మాట చెప్పు, ఇదంతా విన్న పిమ్మట కూడా నీకు గురుదేవులను గురుపత్నిని కలిసి ఒక్కసారిగా దర్శనం చేసుకోవాలని కోరికే లేదా? సరే, నీకంత కోరికగా ఉంటే మరి నాకు కూడా ఉండదా మిత్రమా? నీకు మిత్రుడుంది కదా. ఆహాహాహా, ధన్యుడివే పర్వత, నీవు ధన్యుడివి. నీకు ఏమి చెప్పినా కూడా వ్యర్థమేను. ఇంకొక మాట కూడా మాట్లాడక. పద నాతో దేవగురువులు బృహస్పతి వద్దకు. పదండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ప్రణామం గురుదేవ. ప్రణామం దేవి. విచ్చేయండి దేవేంద్ర, శచీదేవి, దేవతలారా. తమరికి స్వాగతం. దేవి తార, తమరిని స్వర్గంలో చూసి ఎంతో ప్రసన్నులమయ్యాము. బహుకాలంగా మేము మీకోసం నిరీక్షిస్తున్నాము. ఏ కార్యమైనా సమయం వచ్చినప్పుడే సంభవిస్తుంది దేవేంద్ర. దేవి తార ఇచ్చటికి రావటం పరమేశ్వరులు పార్వతీమాతల కృప వల్లనే జరిగింది. జయ జయ గురుదేవ్. గురుదేవా. ప్రణామం గురుదేవా. ప్రణామం గురుమాత. నన్ను క్షమించండి గురుదేవ. తమరికి తెలుసును కదా, అప్పుడప్పుడు నా బుద్ధి మందగిస్తుందని. గురుదేవా, మేమిరువురము ఇక నుండి తమ వద్దకు క్రమంగా వచ్చి తమ ఇరువురి ఆశీర్వాదాలను పొందుతాం. మీ అందరి శుభాకాంక్షలను పొంది మేము ధన్యులమయ్యాము. పార్వతీ వల్లభుడు మీకు శుభం చేకూర్చుగాక. అనండి ఓం నమః శివాయ. 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 ఇలా నీ మూలంగానే నేను భూలోకానికి వచ్చాను. నా తపస్సు సార్థకమైంది. నా తల్లి యొక్క అపరాధ శుద్ధికి ఒక కారణభూతురాలు నీవే. బుధగ్రహాన్ని విడిచి నేను భూలోకం రావటం సఫలమవుతుంది. నీ వల్లనే మాతృ రుణాన్ని నుంచి ముక్తి పొందగలను. నాకు ఇంకా ఏమీ తెలియదు, కానీ ఒకటి మాత్రం తెలుసును. ఆ పరమేశ్వరుడు పార్వతీమాతల కృప లేకపోయినట్లయితే ఏ కార్యమూ సఫలమవ్వదు. మనం వారు చేసిన ఈ ఉపకారాన్ని జీవితంలో ఎప్పటికీ మరువలేము. నీవు చెబుతున్నది నిజమేను. ఇలా శివారాధన చేస్తూ నీ వైపు ధ్యానం మరలిపోవటం నా తప్పే. రాయిలా స్వచ్ఛమైన మనసుతో ఆ మహేశ్వరుని స్మరిద్దాం. మనుపుత్రుడైన మహారాజు ఇలుడు నారీ రూపంలో ఇలాగా మారి యువరాజు బుధగ్రహంతో సమాగమం చెందటం వల్ల మహత్తర పురువంశ సంస్థాపకుడు మహాపురుషుడైన పుష్ప జన్మిస్తాడు. శుక్రాచార్య, దైత్యులు పరాజయం పొందాక ఏ అర్హతతో దైత్య గురువుగా ఉండాలనుకుంటున్నారు? నువ్విక దైత్య గురువుగా కొనసాగడానికి ఏ అధికారము లేదు శుక్రాచార్య.
నీవు ఏ దైత్యుడనైతే త్రిలోకాధిపతిగా విశ్వవిజేతగా తయారు చేయాలని ప్రయత్నిస్తావో ఆ దైత్యుడు తన అజ్ఞానంతో అహంకారంతో దేవతల చేతిలో మృత్యువుని పొందుతున్నాడు. గజాసురుడు అతడినైతే నీవు నీ యొక్క తపస్సిద్ధి చేత పరాక్రమశాలిగా శక్తివంతుడిగా చేశావు. కానీ ఆ వీరుడు దేవాతి దేవుడు మహాదేవుడు భవానీ శంకరుడి చేతిలో మరణాన్ని పొందాడు. అప్పుడే కదా అతడి ప్రార్థనకు కలిగి భోలా శంకరుడు అతడి చర్మాన్ని వస్త్రంగా స్వీకరించి ధరించాడు. ఈ పరాజయానికి కారణం గజాసురుడు కాదు శుక్రాచార్య, నీవే నీవే. నాటి పరాజయం గజాసురుడికి పరాక్రమం లేక కాదు, నీ అజ్ఞాన అహంకారాలు, దీక్షా దక్షతలు లేని తపస్సు ఇంకా శక్తిహీనత వల్లే కలిగింది. ఎప్పుడైతే నీవు మహామాత దితి యొక్క దైత్యపుత్రులను రక్షించలేకపోయావో వారికి నీవు మిథ్యా స్వప్నాలు ఎందుకు చూపుతున్నావు? నీవు దైత్యులను విశ్వవిజేతలుగా మార్చలేకున్నచో వాళ్ళ మనసుల్లో విశ్వవిజయం అనే భ్రమను ఎందుకు సృష్టిస్తున్నావు? మన అసురుల అసుర శక్తులు దేవతల శక్తుల ముందు పరాజయం చెందుతున్నప్పటికీ కూడా నీవు వారి శక్తులను అమోఘమని ఎందుకు ప్రశంసిస్తున్నావు? నీవు రాక్షసులను సర్వనాశనం చేయడానికే జన్మించావా శుక్రాచార్య? ఈ ఆరోపణ నీ మీద నీ ఆత్మ ఒక్కటే కాదు, సమస్త దైత్య జాతి కూడా ఆరోపిస్తోంది. ఒకవేళ నీవు ఈ ఆరోపణకి సమాధానం ఇవ్వలేకుంటే నీకు జీవించడానికి ఏ అధికారం ఉండదు. ఏ అధికారము లేదు, ఏ అధికారము లేదు, ఏ అధికారము లేదు, ఏ అధికారము లేదు. ఆత్మత్యాగమే నీకే శరణ్యం శుక్రాచార్య, ఆత్మత్యాగమే నీకే శరణ్యం. ఆత్మత్యాగమే నీకే శరణ్యం, ఆత్మత్యాగమే నీకే శరణ్యం, ఆత్మత్యాగమే నీకే శరణ్యం శుక్రాచార్య, ఆత్మత్యాగమే నీకే శరణ్యం, ఆత్మత్యాగమే నీకే శరణ్యం. మాకు జీవించి ఉండటానికి ఎలాంటి అర్హత లేదు. అవును, ఆత్మత్యాగమే మాకి శరణ్యం. మేమిప్పుడే ఈ క్షణమందే ఈ యజ్ఞగుండంలో దూకి ఈ శరీరాన్ని భస్మీపటనం చేస్తాం.